శ్రీమద్ భాగవతంలోని 256వ పద్యం. కన్నులారగ నిత్యమున్ హరిగాంచుచున్ మనువారలయ్యున్న వీణ కుతూహలోత్సవయుక్తి నాగరకాంత రత్యున్నతోన్నత హార్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే సన్నలందమలోన తద్విభు సౌకుమార్యము చూపుచున్. ఆ నగరంలోని పౌరకాంతలందరూ ఆయన్ని చూడడానికి ఉన్నతోన్నతమైన సౌధాలను అధిరోహించారు. ప్రతినిత్యము కన్నుల విందుగా కనుగొంటున్నప్పటికీ వారు కృంగత్త కుతూహలంతో కూడిన వారే నిక్కి నిక్కి చూడసాగారు. తమలో తాము ఆ శ్యామ సుందరుని సౌందర్య సౌకుమార్య లావణ్యమే స్వరూపాన్ని చేతులు చాచి చూపించుకుంటూ ఆనందించారు. శ్రీమద్ భాగవతంలోని 257వ పద్యం. కలుముల నీనెడు కలకంఠి ఎలనాగవర్తించు నెవ్వాని వక్షమందు జనదృక్షకోర సంఘంబునకు సుధాపానీయ పాత్రమే భవ్యముఖము సకల దిక్పాలక సమితికి నెవ్వాని బాహుదండంబులు పట్టుగొమ్మ ఆశ్రిత శ్రేణికి అధిపుని పాదరాజీవయుగ్మంబులు చేరుగడలు భువన మోహనుండు పరమభూషణు డెవడట్టి కృష్ణుడరగే హాన్యశిఖర రాజమానలగుచు రాజమార్గంబున రాజముకులు గుసుమరాజి గురియా. ఏ మహానుభావుని వక్షస్థలంతో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుందో, ఏ మహాత్ముని పావన వదనం ప్రేక్షకుల నయన చకోరాలకు అమృతం చెందే వెన్నెల పాత్రము, ఏ మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలు, ఏ మహితాత్ముని పాద పద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహాపురుషుడు భువన మోహనుడు అట్టి పురుషోత్తముడు శ్రీకృష్ణుడు సౌధ శిఖరాలపై విరాజిల్లే రాజీవలోచనలు కుసుమరాజి కురిపించగా రాజ్యమార్గంలో సాగి వెళ్ళాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.